హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఆడవాళ్ళపై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తే తన సొంత పార్టీలో ఉన్న యాక్టివిస్టులైనా పర్లేదు, వాళ్ళపై కేసులు నమోదవుతాయి అని చెప్పి చేబ్రోల్ కిరణ్ అరెస్ట్ అయితే తేల్చి చెప్పేసింది కూటమి. కానీ గతంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆడవాళ్ళను తిట్టినందుకు పదవులైతే అంటగట్టారు. అయితే దీన్ని ఎలా చూడాలి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మయ్య. సార్, గతంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో ఆడవాళ్ళని తిట్టినందుకు పదవులు ఇచ్చారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తన సొంత పార్టీలో యాక్టివిస్ట్ అయినా కానీ చేబ్రోల్ కిరణ్ ని అరెస్ట్ చేయించింది. దీంతో పాటుగా గోరింట్ల మాధవ్ అరెస్ట్ ని కూడా ఎలా చూడాలి మనం? ఒకటి, చేబ్రోల్ కిరణ్ చేసిన వ్యాఖ్యలు ఖండించాల్సిన కామెంట్స్. అవి చేయకూడని కామెంట్స్. చేసిన దాని మీద కేసు నమోదు చేయటం, 24 గంటల్లో ప్రభుత్వం స్పందించి, పోలీసులు స్పందించి అతను అదుపులో తీసుకోవటం ఏదైతే ఉందో అది అభినందించాల్సిన విషయం. పోలీసులు ఖచ్చితంగా అతను అదుపులో తీసుకోవాల్సిన నేరం అతను చేశాడు. ఆడవాళ్ళని అలా మాట్లాడకూడదు. రాజకీయంగా విమర్శలు చేయాలి, ప్రజలకి సమాచారాన్ని చెప్పాలి, రాజకీయ పార్టీలు తప్పు చేస్తే వాటిని ఎత్తి చూపించాలి. కానీ ఆడవాళ్ళని తిట్టే ప్రయత్నం ఎవరూ చేయకూడదు. కిరణ్ చేశాడు, తప్పు కాబట్టి అదుపులో తీసుకున్నారు. అయితే ఇదే క్రమంలో ఇంతకంటే ముందుగా ఒక చిన్న విషయం చెప్పాలి. వైసీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ ఛానల్లో ఇప్పుడు మనం టీవీ పేరుతో సహా కొన్ని టీవీ ఛానల్స్ పేర్లు తీసి వీరందరూ టీడీపీ కోసం పనిచేస్తున్నారు, టీడీపీ ఓ ప్రాపగండా ఈ ఛానల్స్ ద్వారా చేస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనం టీవీకి సంబంధించి నేను చెప్పదలుచుకున్నాను. మేము ఎప్పుడూ ఆడవాళ్ళకి అండగా ఉంటాం, ఫస్ట్ పాయింట్. సమాజానికి అండగా ఉంటాం, సెకండ్ పాయింట్. ప్రజలకు అండగా ఉంటాం, థర్డ్ పాయింట్. ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి రాజకీయ పార్టీలను కానీ వ్యక్తులను కానీ మేము ఎత్తి చూపిస్తాం, వాళ్ళ తప్పులను ఎత్తి చూపిస్తాం. మేము ఏ రాజకీయ పార్టీకి అనుసంధానంగా లేవు. మేము ప్రజల కోసం నిలబడుతున్నాం, ప్రజల కోసం మాత్రమే ఉంటాం. జర్నలిస్టులుగా మా బాధ్యతది. రాజకీయ పార్టీలుగా మీరు తప్పు చేసినప్పుడు ఎత్తి చూపిస్తాం, అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా. ఇక ఆడవాళ్ళకి వచ్చినప్పుడు చెప్తున్నా. నేను ఒక వీడియో చేశాను. ఏది పికిల్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాటలు చేస్తూ ఉంటే అది తప్పు, అలా వాళ్ళని కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఆడపిల్లలు బిజినెస్ చేసుకుంటున్నారు, అభినందించారని చెప్పి చేశారు. అంతకుముందు కూడా విజయమ్మ గారికి, షర్మిల గారికి మద్దతు కూడా అనేక వీడియోలు చేశాం. అంటే సమాజంలో ఆడవాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు, కోల్కత్తాలో జరిగినప్పుడు కానీ, ఇంకా రకరకాల ఇష్యూస్లో జరిగినప్పుడు కానీ వాళ్ళ తరపున గొంతెత్తి మాట్లాడేటువంటి వ్యక్తులుగా మేము ఉంటాం. మా బాధ్యత, ఉంటాం కూడా. అయితే ప్రజా సమస్యల మీదకి వచ్చేసరికి ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన రక్షణ నాయకులు లేనప్పుడు వాటిని ఎత్తి చూపిస్తాం. ఇప్పుడు కొడా నాని ఆడవాళ్ళని తిట్టాడు, దాన్ని మాట్లాడొద్దా? వల్లభనేని వంశీ ఆడవాళ్ళని మాట్లాడాడు, దాన్ని మాట్లాడొద్దా? వర్రా రవీందర్ రెడ్డి, పోసానికి ఇష్టమని ఆడవాళ్ళని అవమానించారు, మాట్లాడొద్దా? ఈ విషయాలను మేము ఎత్తి చూపించాం. రెండోది, ప్రజాస్వామ్యబద్ధంగా నేను రాజకీయ పార్టీల వైఖరిని ఎత్తి చూపించాం. మేము ప్రజల మూడులో ఉండి, ప్రజలు మనం టీవీతో సింక్ అవుతున్నారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న ఎన్నికల్లో మనం టీవీ చెప్పినట్టే వచ్చాయిగా ఎన్నిక రిజల్ట్. ఎందుకు? ప్రజల మూడుని మేము తెలుసుకుంటున్నాం, ప్రజల ఆలోచన మేము తెలుసుకుంటున్నాం. ప్రజల ఆలోచన తగ్గట్టు, ప్రజల అభిప్రాయాల తగ్గట్టు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, రాజకీయ పార్టీలు అలా ఉన్నాయా లేవా దాన్ని చెక్ చేసుకుని మేము మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడని మొట్టమొదటి చెప్పింది మనం టీవీ. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఇది ప్రజల ఆశలని, ప్రజల కోరికలని ఎక్స్పోజ్ చేసేటువంటి వేదిక ఇది. అంతే తప్ప ఏ రాజకీయ పార్టీలకి మేము పనిచేయం, రాజకీయ పార్టీల కోసం పనిచేయం, ప్రజల కోసం పనిచేస్తాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సమస్యల మీద యుద్ధం చేయమని చెప్పండి, ప్రజా సమస్యల మీద మాట్లాడమని చెప్పండి. అప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని కూడా తీసుకెళ్తాం. ఇప్పుడు ఇదే ఆరోపణ చేసినటువంటి వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఇదే ఛానల్స్లో వీడియోలు ఇచ్చాడు. మరి ఆయన డబ్బులు ఇస్తే వీడియోలు ఇచ్చాడా, లేదా డబ్బులు తీసుకుని వీడియోలు ఇచ్చాడా? చెప్పగలడా అన్నమాట? అదే ఎలా మాట్లాడగలిగారు మరి ఇక్కడ? సో వైసీపీ అనేటువంటి రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు తప్పులు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ తప్పులను ఎత్తి చూపించాల్సిన బాధ్యతగా జర్నలిస్టుగా మా కుంచి గారు చూపించాం. అంతేగాని వ్యక్తిగత హననాలకు మేము పాల్పడబోం కూడా. ఈ చేబ్రోల్ కిరణ్ వ్యాఖ్యలను కూడా మేము ఖండిస్తాం, తీవ్రంగా ఖండిస్తాం. ఆయన అదుపులో తీసుకోవటాన్ని సమర్థిస్తాం. రెండోది, తీసుకున్నటువంటి ప్రభుత్వాన్ని, పోలీసుల్ని అభినందిస్తాం. ఇదే పని వైసీపీ హయాంలో కూడా చేసి ఉంటే చాలా బాగుండేది. ఇప్పుడు మన పోసానికి ఇష్టమల్లి అరెస్ట్ చేయడం రమ్య, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? వి స్టాండ్ ఫర్ పోసాని అన్నారు. అలా అనొచ్చా? పోసానికి ఇష్టమల్లి ఏ వ్యాఖ్యల ద్వారా అరెస్ట్ అయ్యాడు, ఎలా మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, పిల్లల గురించి
మాట్లాడిన మాటలు సమర్థనీయమా? చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో నారా లోకేష్ గారి వ్యక్తిత్వాన్ని తోలనాడుతూ మాట్లాడటం కరెక్టా? దీన్ని మనం సమర్థించాలా? రాజకీయాల్లో సమర్థించాలేం కదా. ఇప్పుడు బోరగడ్డ అనిల్ కుమార్ ఉన్నాడు, ఇంకా దారుణం అంటే దారుణం. అసలు పవన్ కళ్యాణ్ గారి బెడ్రూమ్లో దొరుకుతాడంట. మరి అలాంటి వ్యక్తి అరెస్టుని మనం కోరుకోవాలా వద్దా రాజకీయాల్లో? మరి దాన్ని వైసీపీ బోరగడ్డ అనిల్ కుమార్ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసింది కదా. మొన్నటికి మొన్న అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఏమన్నారు? మరి ఆయనకి మొన్న మరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారుగా. చేబ్రోలు కిరణ్ అని ఒక సామాన్య కార్యకర్త ఒక తప్పుడు మాట్లాడితే ఆ పార్టీ సస్పెండ్ చేసింది, తీసుకుపోయి జైల్లో పడేసింది. కానీ వల్లభనేని వంశీ ఒక నాయకుడు, ఒక కార్యకర్త స్థాయికి ఒక నాయకుడి స్థాయికి చాలా తేడా ఉంటుంది. మెచ్యూరిటీ ఉండాలి. ఒక నాయకుడికి ఇంకెక్కువ మెచ్యూరిటీ ఉండాలి. ఇప్పుడు మనం వీడియోలు చేస్తూ ఉంటాం రమ్య. మన ఎప్పుడు అల్లు అర్జున్ గురించి వీడియో చేస్తే కింద కామెంట్స్ చాలా దారుణంగా వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్కి. ఎందుకు? వాళ్ళ స్థాయి అది, కామెంట్ పెట్టే వాళ్ళ స్థాయి అది. కానీ ఒక నాయకుడు ఆ స్థాయిలో మాట్లాడితే, ఆ స్థాయిలో మాట్లాడిన నాయకుడు లేరా? నేను చెప్పిన పేర్లు: ఆర్కే రోజా మాట్లాడిన కామెంట్స్, కొడాలి నాని మాట్లాడిన కామెంట్స్, వల్లభనేని వంశీ మాట్లాడిన కామెంట్స్ అంతకన్నా తక్కువ స్థాయిలో ఏం లేవు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే, అనారోగ్యంతో బాధపడతా ఉంటే ఏం మాట్లాడారు? ఆయన ఏదో ఉక్కపోస్తుంది, కొద్ది ఏసీ ఏదో కావాలి అంటే ఏజు రిచ్చా, ఆయన ఏదో కొన్ని వెసులుబాటు హాట్ వాటర్ అలాంటివి అడిగితే అవి కావాలా, రంభా ఊరుసులు ఏమైనా వస్తాయా, రోగాలు రాక ఏదో మాట్లాడే ప్రయత్నం చేశారు. అదే కూడా నాన్నగారు హాస్పిటల్ పాలైతే మనం ఏం వీడియో చేసాం? ఆయన తొందరగా కోరుకోవాలి, ఆయనకి మంచి జరగాలి, ఆయన హాస్పిటల్ నుంచి బయటికి రావాలి అని కోరుకున్నాం. ఎవరికైనా వస్తాయి అనారోగ్యాలు, మనిషి అన్న తర్వాత ఎవరికైనా వస్తాయి. కానీ కొన్ని ఛానల్స్ని పర్టికులర్గా పేరు పెట్టి మాట్లాడుతున్నటువంటిది అది పద్ధతి కాదు. నేను ఆ మాటకు వస్తే అడదలుచుకున్నా. బాబాయ్ చనిపోతే గుండెపోటని ప్రచారం చేశారు, అబద్ధాన్ని ప్రచారం చేశారు. నేను అలా ప్రచారం చేయలేదే, నేను అబద్ధాన్ని చెప్పలేదే. రాజశేఖర రెడ్డి మరణాన్ని సింపతిగా వాడుకోవటం కోసం ఎవరో చేశారని చెప్పేసి అప్పట్లో ప్రచారం చేశారు. నేను అలా ప్రచారం చేయలేదే. రాజశేఖర రెడ్డి గారి పేరుని ఛార్జ్షీట్లో పెట్టింది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ప్రచారం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఛార్జ్షీట్లో పెట్టారని చెప్పేసి వైఎస్ షర్మిల మాట్లాడిందే. మరి ఆ రోజు అది తప్పుడు ప్రచారం చేసినట్టే కదా. అదే ఛానల్లో కూర్చొని ఒక అధికార ప్రతినిధి అరిపిల్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రక్షించబడ్డారేమో కానీ ఇప్పుడు రక్షించబడరు అని చెప్పేసి అన్నాడు. ఆ మాట నేను అనలేదు నా ఛానల్ ఎప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారిని అనను కూడా. అలా అంటే తప్పు, అలా అనకూడదు ఎవరిని. అలా ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడలేదే, అలాంటి అబద్ధాలు నేను చెప్పే ప్రయత్నం చేయలేదే. జరగని దాన్ని జరిగినట్టు నేను ఎప్పుడూ ప్రచారం చెప్పలేదే, చెప్పను కూడా. నిజాయితీ, విలువలు, విశ్వసనీయత అవి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయో లేదో చెక్ చేసుకోమనండి. కానీ నాకున్నాయి, మనం టీవీకి ఉన్నాయి, రైట్, ఉంటాయి కూడా. కాబట్టి ఒక మాట అనేటప్పుడు జాగ్రత్తగా అనాలి. రెండోది, నేను మళ్ళా చెప్తున్నాను, కిరణ్ చేసిన కామెంట్స్ ఏదవుతున్నాయో అవి ఖచ్చితంగా తప్పు. నేను అలాంటి వాళ్ళని గారి కూడా అన్ను. మరి గోరెంట్ల మాధవ్ అరెస్ట్, గోరెంట్ల మాధవ్ అరెస్ట్కి వచ్చేసరికి అరెస్ట్ జరగలేదు, కేసు మాత్రం నమోదైంది. అతను కిరణ్ని మాకు అప్పచెప్పండి, మేము చూసుకుంటాం అన్న సంగతి అని చెప్పేసి పోలీసుల ముందు అడవుడు చేసే ప్రయత్నం చేశాడు. ఆ అలవాటు చేయటం ఖచ్చితంగా తప్పు. చట్టాన్ని చేతిలో తీసుకునే హక్కు అతనికి కోరిచ్చారు. ఆ మాటకు వస్తే అసలు ఈ గోరెంట్ల మాధవ్ విశ్వరూపాన్ని చూపించాడు కదా. వైసీపీ అధికారంలో ఉంది, విశ్వరూపం అంటే దాన్ని విడమర్చి చెప్పే పరిస్థితి నాకు లేదు, సమాజానికి అర్థమైపోయింది. అప్పుడు ఆ కేసు నమోదు చేసి ఉంటే, లోపలేసి ఉంటే ఇవాళ గోరెంట్ల మాధవ్ ఇలా ప్రవర్తించేవాడు కాదు. ఒక మహిళ మీద, అత్యాచార బాధితురాల మీద పేరు తీసి మాట్లాడకూడదు, కానీ పేరు తీసి మాట్లాడాడు గోరెంట్ల మాధవ్. అతని మీద కేసు నమోదైద్దని పోలీసులు నోటీసులు ఇవ్వడానికి పోతే అంతర్యుద్ధం జరిగిద్ది అన్నాడు. అమ్మట పోలీస్ ఆఫీసర్ అతను మళ్ళీ గతంలో పోలీస్ ఆఫీసర్గా పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చాడు. ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ పోలీస్ ఆఫీసర్. చట్టం గురించి తెలిసిన వ్యక్తి అంతర్యుద్ధం అనే పదాన్ని వాడకూడదే, వాడాడే. పేరు తీసి అత్యాచార బాధితుల పేరు మాట్లాడాడే. అలాంటి వ్యక్తి వచ్చి ఇవ్వాలా నీతులు చెప్తా ఉంటే, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటే కేసు నమోదు చేయక ఏం చేస్తారు? ఆ గోరెంట్ల మాధవ్కి మాట్లాడే నైతికత ఉందా? అక్కడ అంటే నేను వైసీపీ కూడా చెప్పదలుచుకున్న సలహా ఏంటంటే, అలాంటి చోట గోరెంట్ల మాధవ్ని కాకుండా ఎవరైనా క్రెడిబిలిటీ ఉన్న పర్సన్ని, ఒక మంచి నాయకుడిని, వైసీపీలో కూడా ఎవరైనా ఒక మంచి నాయకుడు ఉంటే, ఆడవాళ్ళ మీద కామెంట్ చేస్తే హట్ అయ్యే నిజాయితీ పరైన ఎవరైనా రాజకీయ నాయకుడిని అక్కడ ధర్నాకారికి పంపించి ఉంటే క్రెడిబిలిటీ ఉంది. గోరెంట్ల మాధవ్ వచ్చి అక్కడ ఆందోళన చేస్తే జనం నవ్వుకుంటారు కదా. అమ్మాయిల మీద కామెంట్ చేసి
అడ్డదిడ్డమైన విషయాల్లో ఇరుక్కున్నటువంటి గొరంట్ల మాధవ్ అక్కడికి వచ్చి అడవుడు చేస్తే ఎలా యాక్సెప్ట్ చేస్తారు? రెండోది మాకు అప్పచెప్పని ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ అడుగుతాడా? ఏం చేస్తాడు? అప్పచెప్తే చంపేస్తాడా? ఒకవేళ గొరంట్ల మాధవ్కి ఆడవాళ్ళ మీద కామెంట్ చేస్తే ఊరుకునే మనసత్వం కాదనుకో, బోరిగడ్డ అనిల్ కుమార్ ఉన్నాడు, వర్ర రవీందర్ రెడ్డి ఉన్నాడు, కొడా నాని ఉన్నాడు, వల్లభనేని వంశీ ఉన్నాడు, తర్వాత మొన్న భార్యతో విడాకులు తీసుకోకుండా సాజీవనం చెప్తున్నటువంటి దువారి శ్రీనివాస్ ఉన్నాడు, తర్వాత అనంతబాబు వైసీపీ ఎమ్మెల్సీ ఉన్నాడు. వీళ్ళందరి భరతం పట్టమను. తర్వాత చేబ్రోలు కిరణ్ అన్న ఇంకా చిన్న స్థాయి కార్యకర్త, వాడికి మెచ్యూరిటీ కొద్దిగా ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ వీళ్ళంతా ఎవరు? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఆ స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తులు. వీళ్ళ మెచ్యూరిటీ ఎంత ఉండాలి? ఇప్పుడు కాదు రమ్య, క్వశ్చన్ అడిగే యాంకర్కి సమాధానం చెప్పే అనలిస్ట్కి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. ఐడియాలజీలో కానీ, సబ్జెక్ట్లో కానీ, ఒక విషయ పరిజ్ఞానంలో. అలాంటిది ఒక చిన్న కార్యకర్తకి, ఒక నాయకుడికి ఎంత తేడా ఉండాలి? ఎంత తేడా ఉండాలి? మరి ఇప్పుడు నాయకులే ఇలా చేసినప్పుడు కార్యకర్తలు, చూసేవాళ్ళు, వాళ్ళ అభిమానులు ఎలా తయారవుతారు? ఇవాళ నిజంగా గొరంట్ల మాధవ్ కనుక అంత కసి ఉంటే, ఆడవాళ్ళ మీద కామెంట్ చేయటం అంత కసి ఉంటే తను దండించుకోవాలి, వీళ్ళందరినీ దండించాలి. రైట్. ఇవాళ అతని మీద కేసు నమోదైంది. అతను కేసు అంటే పోలీసులని డిస్టర్బెన్స్ చేశాడు, వాళ్ళ పనికి అడ్డం పడ్డాడు అనే దానికైనా కేసు నమోదైంది. కాకపోతే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఆడవాళ్ళ మీద ఎవరూ కామెంట్లు చేయొద్దు, రాజకీయాల్లో లేని మహిళల మీద అసలే కామెంట్ చేయొద్దు. ఇది పద్ధతి కాదు. రాజకీయాల్లో పద్ధతులు ఉండాలి, విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. ఇంకా యూట్యూబ్ ఛానల్స్కో లేదా ఛానల్స్కి ఈ విలువలు, విశ్వసనీయత కాదు, రాజకీయాల్లో ఉండే ప్రజల కోసమే మా జీవితం అని చెప్పుకునే నాయకులకు ఉండాలి. వాళ్ళు వచ్చి మాకు నింతులు చెప్పడం కాదు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు విలువలతో బతుకుతూ ఆ విలువల్ని సమాజంలో కంట్రోల్ చేయాలి. ఆ విలువలు వాళ్ళు కోల్పోయినప్పుడు మేము ప్రశ్నించి తీరతాం. ఓకే, డన్. థ్యాంక్ యూ కార్తిక్ గారు.